ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఒక శిశువు బొమ్మను తన పిడికిలతో పట్టుకుంటాడు. మొదటగా పెరుగుతున్న కొద్దీ దానిని వేలతో పట్టుకుంటాడు. దీనిని వివరించే వికాస సూత్రం ఏమిటి? ఎవరైతే శిశువు ఉంటాడో బొమ్మను కానీ వస్తువును కానీ మొదట పిడికిలను ఉపయోగించి పట్టుకుంటాడు. తర్వాత పెరుగుతున్న కొద్దీ దాన్ని వేలతో పట్టుకుంటాడు. దీన్ని వివరించే వికాస సూత్రం ఏంటంటే సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అనే నియమాన్ని అయితే తెలుపుతుంది ఈ వికాస సూత్రం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. పిడికిలను ఉపయోగించి పట్టుకొని తర్వాత వేళ్ళతో పట్టుకోవడం అనమాట. సాధారణ నుంచి నిర్దిష్టం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణం ఏమిటి? సంబంధించని అడిగారు. చాలా జాగ్రత్త క్వశ్చన్ చదవండి ఎగ్జామ్లో కూడా. సో కౌమార దశలోని ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం చూసుకున్నట్టయితే సాధారణ ఉత్తేజం, ఉద్వేగ అస్థిరం, భయం మరియు వ్యాకులత, సందిగ్ధత మరియు అనిశ్చితి. సో 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ మాత్రమే రైట్ అనొచ్చు, ఏబి అనొచ్చు, ఏబిసి కూడా అనొచ్చు, ఏబిసిడి కూడా అనొచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనం గమనిస్తున్నాం. సో ఇందులో ఏ మాత్రమే ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం. కౌమార దశలోని ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం సాధారణ ఉత్తేజం. మిగిలిన 3 ఏవైతున్నాయో మనకు ఈ ఉద్వేగ అస్థిరము, భయం మరియు వ్యాకులత, సందిగ్ధత మరియు అనిశ్చితి 3 కూడా కౌమార దశకు చెందినవన్నమాట, లక్షణాలు అన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దానికి బహుమతిగాను ఒక స్టార్ను అయితే పొందింది. దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి చదువుతున్నది. ఒకవేళ తన పర్ఫార్మెన్స్ తగ్గించినచ్చో ఆ స్టార్ను వదులుకోవాల్సి వస్తుందని టీచర్ అయితే చెప్పడం జరిగింది ఆమెకు. సో ఇచ్చట ఆమెను కష్టపడి చదివినట్లుగా చేయుచున్న పునర్బలనం ఇది. సో మనకి ఏదైతే ఉందో ఒక అమ్మాయికి మంచిగా పర్ఫార్మెన్స్ చేసినందుకు బహుమతి అయితే వచ్చింది, స్టార్ అనేది ఇచ్చారనమాట. అయితే పర్ఫార్మెన్స్ తగ్గించో అంటే మార్కులు తక్కువ వచ్చినచ్చో నక్షత్రం అనేది పోతుందని ఉపాధ్యాయులు చెప్పింది. ఆమె ఆ స్టార్ పోతుందని చెప్పి బాగా చదువుతుంది అన్నమాట, కష్టపడి చదువుతుంది. సో దీంట్లో ఉన్న పునర్బలం ఏంటంటే రుణాత్మక పునర్బలం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ. ఓకేనా, రుణాత్మక పునర్బలం. ధనాత్మక కాదు, ప్రాథమిక కాదు, దండన కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్, 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు ఏంటి? సో 8th క్లాస్ స్టూడెంటు ఎవరైతే పక్క స్టూడెంట్ ఉంటుందో తన ఫ్రెండ్కు ఆంగ్లం అంటే ఇంగ్లీష్ చదవడంలో సహాయపడింది అనమాట. ఇక్కడ ఏ అభ్యాసనం జరిగిందని అడుగుతున్నారు? అభ్యాసన బదలాయింపు జరిగిందని అడుగుతున్నారు. సో మనకు బదలాయింపు అనేది జరగదు. ఓకేనా, బదలాయింపు అనేది జరగదు. ఎందుకంటే మనకైతే ఖచ్చితంగా అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. మనము కుడి చేత్తో రాయడం నేర్చుకున్నాం, ఎడమ చేత్తో రాస్తే అభ్యాసన బదలాయింపు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విద్యార్థికి అయితే మనకు సహాయపడుతుంది అభ్యసించడంలో. కాబట్టి ఇక్కడ బదలాయింపు అనేది జరగదు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అభ్యాసనకు సంబంధించి ఎన్సిఎఫ్ సూచించింది. సో మనకు ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు అభ్యాసనకు సంబంధించి ఎన్సిఎఫ్ ఏం సూచించిందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, అభ్యాసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. రాంగ్. అదేవిధంగా ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి. రాంగ్. అభ్యాసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. అభ్యాసన ఏదైతుందో ఉపాధ్యాయులకు నిర్దేశితంగా ఎందుకు ఉంటుంది? ఉండదు. రాంగ్. సో అభ్యాసనం అనేది విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. ఇది మనకు అభ్యాసన గురించి ఎన్సిఎఫ్ చెప్పిన మాట. ఓకేనా, ఏం చెప్పింది? అభ్యాసనం ఏదైతే లెర్నింగ్ ఉందో అది విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలని చెప్పడం జరిగింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్ నుంచి క్వశ్చన్ మస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. సో ఉపాధ్యాయుడు తరగతి గదిని ఏ విధంగా చూడాలని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, అభ్యాసన వనరుగా. ఆప్షన్ బి, విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా. రాంగ్. తరగతి అభ్యాసనంకు విద్యార్థులను వేరు చేయటకు గాను. రాంగ్. ఉపాధ్యాయునికి భారంగా. రాంగ్. సో మనకు ఉపాధ్యాయుడు తరగతి గదిని అభ్యాసన వనరుగా చూడాలి. ఓకేనా, అభ్యాసన వనరుగా చూస్తేనే మనకు అది పర్ఫెక్ట్ అనమాట. సో ఇవి 3 కూడా రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
వ్యక్తి వికాసం పైన ప్రభావం చూపించే శారీరక కారకం ఏమిటి? సో వ్యక్తి వికాసం ఏదైతుందో అతనిపైన చూపించే శారీరక కారకం ఉష్ణోగ్రత, ఆహారము, హార్మోన్లు, కాంతి. సో మనకు వ్యక్తి వికాసం యొక్క వ్యక్తి వికాసం పైన ప్రభావం చూపే శారీరక కారకం అనేది హార్మోన్లు అనమాట. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా, హార్మోన్లు అనేవి వ్యక్తి వికాసం పైన ప్రభావం చూపించే శారీరక కారకంగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత కానీ, ఆహారం కానీ, కాంతి కానీ కావు. ఓకేనా, నెక్స్ట్ వన్. మనకు ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తుంటాడు, అంటే మారం చేస్తుంటాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తున్నది. సో మనకు 5th క్లాస్ స్టూడెంటు ఎప్పటికీ మనకు మారం చేస్తుంటాడు అనమాట, మొండి చేస్తుంటాడు. సో అతను ఈ సమస్య ఏదైతుందో ఏ రంగానికి చెందిందని అడుగుతున్నారు. సంజ్ఞానాత్మక, క్రియావృత్తి, భావావేశ, మానసిక, చలనాత్మక. సో భావావేశ రంగానికి చెందిందనమాట ఇది. ఓకేనా, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకుంటకు ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రం. సో మనకు ఎవరైతే విద్యార్థి ఉన్నాడో తన తప్పులను, అంటే తనకి మార్కులు సరిగా రాకపోయినప్పటికీ అది కాకుండా మళ్ళీ ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రం? సో మన రక్షక తంత్రాల క్వశ్చన్ కూడా మస్ట్గా అడుగుతుంటారు. సో హేతుకీకరణం అనమాట, తన తప్పుల్ని పక్క వాళ్ళ మీదకి రుద్దుతుంటారు అనమాట. హేతుకీకరణం దీని యొక్క రైట్ ఆన్సర్. ఓకేనా, ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేడు కాబట్టి నాకు మార్కులు రాలేవని చెప్పడం హేతుకీకరణం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసే అభ్యసన కారకం. సో మనకు ఏదైతే పాఠాలు ఉంటాయో ఆ పాఠాలు సరైన క్రమంలో లేకపోవడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు 5th క్లాస్ స్టూడెంట్స్. సో విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసే అభ్యసన కారకం ఏంటని అడుగుతున్నారు. వ్యక్తిగత కాదు, పరిసరాత్మక అయ్యే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత మరియు పరిసరాత్మక రాంగ్, ఎందుకంటే ఇంత వ్యక్తిగత ఇంక్లూడ్ అయింది. ఆప్షన్ డి. ఇంకోటి వ్యక్తిగత కాదు, పరిసరాత్మక కాదు, రాంగ్. సో పరిసరాత్మక అంటే బయటి కారకం ఇది, అవునా కదా? అంటే ఒక సరైన క్రమంలో అమర్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. సో వ్యక్తిగత ప్రాబ్లం అయితే కాదు, ఇందులో 3 వ్యక్తిగత ఉంది కాబట్టి ఎలిమినేషన్ చేసేయండి. సో ఓన్లీ పరిసరాత్మక ప్రభావం వల్లనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఎస్డబ్ల్యూలో పేపర్ 2కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఎస్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే ఖచ్చితంగా మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి అప్డేట్స్ కానీ గైడెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.